రైట్, అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య, మీరు చూస్తున్నారు థాయిలాండ్ అబ్బాయి ఛానల్. అండ్ ఈరోజు మనం ఇంత నీట్గా రెడీ అయిపోయి పొద్దున్నే అంటే మార్నింగ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంది. మనకి ఈరోజు అయితే ఇంటర్వ్యూ ఉంది, మనకి కాదు నాకుంది. సో ఇంటర్వ్యూ ఏంటి, ఎక్కడ నుంచి, మొత్తం జాబ్ గురించి దీని గురించి మాట్లాడతాను ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే మనం చక్కచక్క రెడీ అయిపోయి వెళ్ళి అటెండ్ అవ్వాలి. దాని తర్వాత మిగతావన్నీ మాట్లాడుకుందాం. లెట్ us గో. ఈవేళ అయితే నేను పొద్దున్నే లేచి నానక్రామ్గూడలో ఉన్నటువంటి అమెజాన్ కంపెనీకి అయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. చూసుకోవచ్చు పొద్దున్న 7 గంటలకి ఎండ ఏ రేంజ్లో ఉందో. 8:30 నుంచి ఎంట్రీ ఉంటుందన్నారు, కానీ నేను 7:45కి అక్కడికి వెళ్ళిపోయి ఉంచున్నాను. ఈ సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ రోల్కి పెద్ద క్వాలిఫికేషన్ అక్కర్లేదు, గ్రాడ్యుయేషన్ అయితే చాలన్న ఒక్క కారణంతో చూడండి ఎంత మంది లైన్లో వేచి ఉన్నారో. గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడైనా వాక్-ఇన్కి అమెజాన్కి వెళ్తే మీరు ఖచ్చితంగా ఏదో ఒక గవర్నమెంట్ ఐడిని చూపించాలి. మొత్తానికి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక QR కోడ్ స్కాన్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే ఇలా విజిటర్ పాస్ ఇస్తారు. తర్వాత లాబీలో కూర్చుని వెయిట్ చేయమని చెప్తారు. ఏ మాట కామాట క్యాంపస్ అంతా అదిరిపోయింది. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఖచ్చితంగా ఇలాంటి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు 2 కాపీస్ ఆఫ్ మీ రెజ్యూమేని తీసుకుని వెళ్ళండి. అండ్ ఆల్సో 2 ఫోటోలు కూడా తీసుకెళ్ళండి. నేను పట్టుకెళ్ళలేదు. థాయిలాండ్ మాదిరి సాఫ్ట్ కాపీలు యాక్సెప్ట్ చేస్తారనుకున్నాను, కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది వ్యవహారం అంతా. ఏంటి హ్యాపీగా ఇంటర్వ్యూ ఇచ్చేసి ఫైనల్గా కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతున్నాడు ఏంటని అనుకోకండి. మొదటికే మోసం వచ్చిందనమాట. స్ట్రిక్ట్లీ ఈ రోలు హిందీ మాట్లాడే వాళ్ళ కోసమే అని చెప్పారు. ఇంగ్లీష్ మీ అందరికీ వచ్చని మాకు తెలుసు, కానీ కేవలం మేము హిందీ పర్టికులర్గా మాట్లాడే వాళ్ళ కోసమే వెతుకుతున్నామని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేశారు. ఇంకా మీకు తెలిసిందేగా, మనం అంతా కూడా భయ్యాతోడ ప్యాజ్ డాలో బ్యాచ్. మొత్తానికి ఏదో మేనేజ్ చేశాను, కానీ నాకు అక్కడే అర్థమైపోయింది ఇది నాకు తగ్గ రోల్ కాదని చెప్పి. అండ్ అందులోనే ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అవ్వడం, గ్రాడ్యుయేషన్ ఒక్కటి ఉంటే చాలనడం వల్ల కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఇలా అమెజాన్ లాంటి ప్రొడక్ట్ బేస్డ్ జెయింట్ కంపెనీస్ ఆంధ్రాలో కూడా పెడితే ఎంత బాగుంటుందో అనుకుంటూ బయటకు వచ్చాను. నేను ఎగ్జిట్ అయ్యే టైంకి 11:30-12 అవుతుంది, కానీ ఇంకా లోపలికి వస్తూనే ఉన్నారు జనాలు ఈ రోల్ కోసం. యాక్చువల్గా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే కూర్చుని వేరే డిఫరెంట్ జాబులకు అప్లై చేసి వచ్చాను. క్యాంపస్ వాతావరణం చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇలాంటి చోట జాబ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. మే 24న జరిగింది ఇది, కాబట్టి ఎండ పీక్ స్టేజ్లో ఉందన్నమాట. ఇంకా చేసేదేముందని చెప్పి బయటకు వచ్చి మెల్లగా చుట్టూ ఉన్న యాక్సెంచర్ ఇంకా మిగతా కంపెనీలన్నింటినీ చూస్తూ ఎప్పటికైనా ఇలాంటి పెద్ద చోట్ల మనం జాబులు చేయకపోతామా అని ఫైనల్గా ఈ ఆర్టీసీ బస్సు అయితే ఎక్కాను. ఇది రాయదుర్గ్ మెట్రో స్టేషన్ వరకు అయితే వెళ్తుంది. ఇందులో ఫ్రీ వైఫై కూడా ఉంది. 40 రూపాయలు ఛార్జ్ చేశారు. రాయదుర్గ్ మెట్రో స్టేషన్కి వచ్చి చూస్తే ఎక్స్కలేటర్ పనిచేయట్లేదు, లిఫ్ట్లో ఖాళీ లేదు. మొత్తానికి మెట్లెక్కి ఇదిగో ఇలా పైకి వచ్చి ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే చాలాసేపటికి ట్రైన్ వచ్చింది. సర్లేరా ఆదిత్య, ఇలాంటి వస్తువు పోతూ ఉంటాయి, థాయిలాండ్లో ఎన్ని చూడలేదని నేనే అనుకుని నా డెస్టినేషన్లో దిగాను. కానీ నాకు ఏ ఆటో ఎక్కాలనిపించలేదు, ఇంటి దాకా నడుచుకుని వెళ్ళాను. కొద్దిగా డిమోటివేటింగ్ గానే ఇంటికి వెళ్ళిన నాకు వీడు వెల్కమ్ చెప్పాడు. వీడు మా అన్నయ్య కొడుకు. సరే మొత్తానికి ఆ వయసుకి మళ్ళీ వెళ్ళిపోతే ఎంత బాగుండు అనుకుని వాడిని ఆడిస్తూ అలా మొత్తం ఈ బ్యాడ్ మూడ్లోంచి అయితే బయటకు వచ్చాను. నేను చెప్పింది నిజమే కదా, పిల్లలు చుట్టుపక్కల ఉంటే వాళ్ళని ఆడిస్తూ మనం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ మర్చిపోతాం అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. సరే, వీడియో బాగుందనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ SPS రోల్ గురించే తెలుసుకుందామని వచ్చిన వాళ్ళు ఈ టైం స్టాంప్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. అక్కడ కొంచెం ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాను, అవి చూడండి. ఇవన్నీ ఏంటి నేర్చాడు? సర్కస్ పిల్లడు, సర్కస్ సర్వజ్ఞ, సర్కస్ సర్వజ్ఞ. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. సరోజ గురు బ్రహ్మ. ఇప్పుడు నెక్స్ట్ గురు విష్ణు, గురు చెప్పు, గురుదేవ్ చెప్పు. మహేశ్వర కాదు, గురుదేవో చెప్పు సరిగ్గా. ఆగు, నువ్వు చెప్పు. కరెక్ట్. తస్మై శ్రీ, సరిగ్గా చెప్పు. రాంగ్. తస్మై శ్రీ చెప్పు. ఆగు, తస్మై శ్రీ చెప్పు. నెక్స్ట్ కరెక్ట్. కొట్టట్లే క్లాప్స్, వెళ్ళి కొట్టమని చెప్పు. సో మొత్తానికి అది టైం అయితే 12:41 అయింది. మార్నింగ్
7:30కి అయితే మనం బయలుదేరాం ఇంట్లోంచి. ఈ వీడియోలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అమెజాన్లో ఎస్పీఎస్ రోల్, సెల్లర్ సపోర్ట్ అసోసియేట్, ఈ రోల్కి మీరు కనుక అప్లై చేసుంటే ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఐఎమ్ నాట్ ఏ జాబ్ ఎక్స్పర్ట్, నాకే జాబ్ లేదు. సో నేను ఇక్కడ జాబ్ గురించి ఏం చెప్పట్లేదు, జాబ్ని ఎలా క్రాక్ చేయాలి ఏంటని. ఒక జాబ్ సీకర్గా జాబ్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు నేను చేసిన తప్పులు ఇవేళ ఈ ఒక్క రోజు ఈ పర్టికులర్ రోల్కి, అంటే నా మైండ్ అంతా వేరే దగ్గర ఉన్నప్పుడు, అంటే మీ మైండ్ అంతా వేరే దగ్గర ఉన్నప్పుడు, వేరే స్ట్రీమ్లో జాబ్లకి అప్లై చేస్తున్నప్పుడు, ఆర్ ఎవరో ఫ్రెండ్ చెప్పారనో లేకపోతే ఇంకొకరు చెప్పారనో మీరు వెళ్తారు కదా, అలాగే నేను కూడా వెళ్ళాను. సో ఈ తప్పులు మీరు చేయకుండా ఉంటారని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, మీరు ఏదైతే రోల్ అప్లై చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమెజాన్ దాని గురించి తీసుకోండి. గేట్ 5 దగ్గరికి వెళ్ళాలి, హైదరాబాద్ సంగతి చెప్తున్నాను నేను. గేట్ 5 అమెజాన్ గేట్ 5కి వెళ్ళాలి. అక్కడ 8:30కి వాళ్ళు లోపలికి వదులుతామని చెప్తారంటే వాట్ ఎవర్ టైం, ఒక టైం చెప్తారు కదా, ఆ టైం కంటే ముందే వెళ్ళండి, అక్కడే ఉండండి. వాళ్ళు మీ టైం కంటే ముందు వెళ్ళినప్పుడు మిమ్మల్ని అలౌ చేయలేరు కదా, అటు ఇటు లెంగరింగ్ అవ్వకుండా, అటు ఇటు తిరగకుండా ఎక్కడ చెప్పారో అక్కడే ఉండండి. జస్ట్ 8:30, ఒకవేళ ఇప్పుడు నాకు ఈరోజు 8:30కి వదులుతా అన్నారు, 8:15కి కూడా నేను అక్కడే ఉన్నాను. జనాలను ఎవరిని అసలు లైన్ కూడా లేదు అక్కడ, అందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్ వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, అయిపోయింది. కానీ 8:30 అయ్యేసరికి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఒక 300 మెంబర్స్ లైన్ అయిపోయారు. నేను అందరికంటే ఫస్ట్ వచ్చాను అనుకున్నాను. ఒకవేళ నుంచుని ఉంటే అక్కడే అదే పొజిషన్లో నేను ఫాస్ట్గా లోపలికి వెళ్ళేవాడిని. సరే, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి అంటారు, లేదా పాన్ కార్డ్ తీసుకెళ్ళాలంటారు, ఏ గవర్నమెంట్ ఐడి అయినా తీసుకుంటారు. అది నెక్స్ట్ ఈ ఎస్పీఎస్ రోల్కి లోపలికి వెళ్ళిన వెంటనే ఏం జరుగుతుందంటే, లోపలికి వెళ్ళి మనం ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయాలి, దాంట్లో రిజిస్టర్ అవ్వాలి, మన ఫోటో తీసుకుంటుంది. అంతా అయిపోయిన తర్వాత మనకు ఒక విజిటర్ పాస్ అయితే ఇస్తారు. ఆ విజిటర్ పాస్ తీసుకుని వాళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఒక రూమ్లోకి వెళ్ళి కూర్చోమంటారు. ఇదంతా తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తారు. ఎస్పీఎస్ రోల్లో మెయిన్గా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ రెజ్యూమే ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. నేనైతే సాఫ్ట్ కాపీ సరిపోతుందని అనుకున్నాను, బట్ నో, సాఫ్ట్ కాపీ అయితే పనికిరాదు. రెజ్యూమ్ అయితే ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి. ఒక 2 ప్రింట్అవుట్లు అయినా తీసుకోండి, దాని మీద ఫొటోస్ కూడా అంటించాలంటే. ఇవేం నాకు తెలియదు, నాకు రోల్ గురించి చెప్పిన వాళ్ళు ఎవరు ఇవన్నీ చెప్పలేదు. నేను రోల్ని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, నాకు ఏమేం పట్టుకెళ్ళాలో తెలియలేదు. నేను అనుకున్నాను సాఫ్ట్ కాపీని షేర్ చేయొచ్చని, కానీ సాఫ్ట్ కాపీ దొబ్బదు అన్నారు. సో ఇంకోటి ఫొటోస్ కూడా చాలామంది పాపం ఫొటోస్ తెచ్చుకోలేకపోయారు. అందరికీ రోల్ గురించి అవగాహన లేకపోవడం వల్ల మెయిన్ థింగ్. దాని తర్వాత మీరు వెళ్ళబోతున్న రోల్ ఖచ్చితంగా తెలుసుకోండి. సెల్లర్ సపోర్ట్ వరకు అయితే మనం ఈ వెర్సెంట్ లేకపోతే ఈ ఇంగ్లీష్ వేవో ఫాలో అవుతుంటాం కదా యూట్యూబ్లో, అది కాదు. యాక్చువల్గా అయితే వాళ్ళు హిందీ అడుగుతున్నారు. ఈసారి హిందీ అడిగారు, హిందీలోనే మాట్లాడాలని అడిగారు. ఇంగ్లీష్ మీద జస్ట్ మేము మీ కమ్యూనికేషన్ స్కిల్, మీరు మాతో ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకుని మేము దాన్ని అసెస్ చేస్తామని తప్పితే ఇంగ్లీష్ సెంట్రిక్ కాదు, ఇది హిందీ సెంట్రిక్. మీరు మాట్లాడేది, మీ వాయిస్ కానీ లేకపోతే అంతా కూడా చాలా స్కిల్స్ హిందీలో ఉండాలని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఎంత పర్టికులర్గా చెప్పారంటే, ఉర్దూ యాక్సెంట్ ఉన్నప్పటికీ మీరు ఉర్దూ యాక్సెంట్, హైదరాబాదీష్ హిందీ మాట్లాడకూడదు. సెల్లర్స్ అందరూ కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, నార్త్ ఇండియాలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు న్యూట్రల్ హిందీలో అయితేనే మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు డైరెక్ట్ ఫిల్టరింగ్, వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఒక 500 మంది 1000 మంది వాకిన్ పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఫస్ట్ ఫిల్టర్ అవుట్ చేసి మిగతా వాళ్ళని, ఉపయోగపడే వాళ్ళని ఉంచుదామని చూస్తుంటారు. సో ఆ హెచ్ఆర్ తను వచ్చి చెప్పాడు, డైరెక్ట్గా చెప్పేశాడు, హిందీ నాకు రాదు, లేదా నేను హిందీలో ఫ్లూయెంట్ కాదు, నేను ఏదో మేనేజ్ చేయడానికి వచ్చాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా యూ లీవ్ అని చెప్పేశాడు క్లియర్గా. దిస్ జాబ్ ఈజ్ నాట్ ఫర్ యూ అని చెప్పేశాడు. కాబట్టి రోల్ గురించి పూర్తి అవగాహన ఉంటేనే మీరు వాకిన్స్కి వెళ్ళండి. హిందీ అనేది నేను మేనేజ్ చేయగలను, కానీ మై బోల్ సక్తం లేకిన్ తోడ బోల్, ఇలా ఈ రేంజ్ నాకు హిందీ, నేను బతకగలను హిందీతో, కానీ నేను కన్వర్స్ చేయలేను. సో అలాంటి టైంలో నేను ఫేక్ చేసి అక్కడ కూర్చుని దానివల్ల కాన్ఫిడెన్స్ పోగొట్టుకుని ఇదంతా నాకు పెద్ద అనిపించలేదు. అంటే నేను ఇలా ఎవరిని సజెస్ట్ చేయట్లేదు, ఇది నేను చేశానని చెప్తున్నాను అంతే, మీరు ఏమని నేను అనట్లేదు. ఎందుకంటే కంప్లీట్లీ ఈ జాబ్ ఏదో నేను జస్ట్ ఉంది కదా అని అప్లై చేసిన జాబ్, ఇది నా స్ట్రీమ్ కాదు, నా ఇది కాదు. కేవలం జాబ్లెస్గా ఉన్నాననే ఒక కాన్సెప్ట్తో నేను ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వాలని అప్లై చేసింది, వెళ్ళింది, అటెండ్ అయిందే తప్పితే ఇది నేనంతా నా మైండ్ అంతా రీసెర్చ్, ఈ జిఐఎస్, జాగ్రఫీ, ఈ రిమోట్ సెన్సింగ్, శాటిలైట్స్, ఇది నాదంతా. కానీ
ఎందుకు ఖాళీగా ఉండడం అనే ఒక కాన్సెప్ట్తో నేను వెళ్ళాను. సో అది ఎస్పీఎస్ రోల్కి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఎస్పీఎస్ అనే కదా ఏ జాబ్ రోల్కి వెళ్ళినప్పుడు త్వరగా చదువుకోండి, అన్నీ తెలుసుకోండి. చాలా ఇంట్రికేట్, నేను ఏం చెప్తున్నాను చాలా డీటెయిల్స్ చాలా బాగా చదవండి. వాళ్ళు హిందీ అని కాన్సన్ట్రేట్ చేశారట, అది నాకు తెలీదు, నేను ఇంగ్లీష్ అనుకుని వెళ్ళాను. సో నాకు వర్కౌట్ అవ్వలేదు, అది సంగతి. ఈ వ్లాగ్ కింతే, అది ఒక చిన్న వ్లాగ్, ఇది అందరికీ ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు. కానీ నేనైతే ఈ రోజు నుంచి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈరోజు నేను తెలుసుకున్నది ఏంటంటే, ఆ అమెజాన్, ఆ బిల్డింగు, ఆ ఎన్విరాన్మెంట్ చూస్తే ఒక తెలియని బాధ వచ్చింది, ఒక తెలియని ఆనందం, ఒక ఎక్సైట్మెంట్, ఇన్స్పిరేషన్ కూడా వచ్చింది. సో ఇవన్నిటిని కలిసి పట్టుకుని నేను ఇంకా అప్లై చేయడానికి అయితే నేను ఆ పొటెన్షియల్ని పెంచుకున్నాను. ఎప్పుడు కూడా మనం సూట్ అవ్వలేదు అంటే, జాబ్ మనకు సూట్ అవ్వలేదు అంటే మనం ఇక్కడ ఏదో మన తప్పు కాదు, వాళ్ళది తప్పు కాదు, ఏమో యూనివర్స్ నిన్న పాయింట్లో ఫిట్ చేయట్లేదు అంతే. వేరే ఇంకెక్కడైనా నేను ఫిట్ చేయడానికి ట్రై చేస్తుందేమో అని అనుకున్నాను నేనైతే. అలాగే అనుకోండి, ఎప్పుడు నెవర్ గివ్ అప్. సో దీన్ని బట్టి ఏంటంటే, ఇంట్లో కూర్చుని జాబులు ఆన్లైన్లో అప్లై చేయడం కంటే వెళ్ళి కలిసి కంపెనీల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగేలా, అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఏమో ఎవరికి ఏది వర్కౌట్, సక్సెస్కి ఎక్కడ ఫార్ములా లేదు, ఇలాగే వెళ్తేనే సక్సెస్ అవుతుందని ఎవరి దగ్గర ఫార్ములా లేదు. సో మీకు వర్కౌట్ అయ్యేది నాకు వర్కౌట్ అవ్వకపోవచ్చు, నాకు వర్కౌట్ అయ్యింది మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. చాలామంది మనం ఏంటంటే జస్ట్ అజంప్షన్స్, మ్యాక్సిమం వర్కౌట్ అయిన ట్రయల్స్ మాత్రమే షేర్ చేస్తారు అందరూ. ఎవరికైనా అంతే, ఎవరు ఎంత పెద్దవాళ్ళు చెప్పినా అంతే. బిజినెస్లో వచ్చి లైఫ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. అందుకే నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను, లైఫ్ ఈజ్ వెరీ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. సో అందుకే అది నాకు నచ్చుతుంది. లైఫ్లో రేపు ఏమవుతుందో తెలియదు, నెక్స్ట్ గంటలో ఏమవుతుందో తెలీదు. సో అది అంటే అది ఎంజాయ్ చేసే తత్వం బోధపడాలి, ఆ తత్వం రావాలి స్లోగా. సో చాలా సంఘటనల ద్వారా నాకు ఇది వచ్చింది. సో నిరాశపడకండి, మన టార్గెట్ ఈ ఇయర్ ఖచ్చితంగా 2024 డిసెంబర్ లోపులో ఖచ్చితంగా జాబ్ కొట్టి తీరుతున్నాం మనం. అది సంగతి, డిసైడ్ అయిపోండి. ఈ ఇయర్ న్యూ ఇయర్ రెజల్యూషన్, మళ్ళీ థాయిలాండ్ వెళ్ళాలి, థాయిలాండ్లో జాబ్ కొట్టాలి. చూస్తున్న వాళ్ళల్లో చాలామందికి ఇలాంటి ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా నేను ఫాలో అయిన పాత్ని నేను మీలాగే రకరకాలు ట్రై చేస్తున్నాను, ఏది వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇది నేను పాత్ ఫాలో అయ్యాను, ఇది కూడా మీరు ట్రై చేయండి అని చెప్తాను. బట్ అది మీకు వర్కౌట్ అవుతుందో అవుతుందో నాకు తెలియదు. కానీ ఏమో కాపీ మార్కెటింగ్ అని ఒక బుక్ ఉంటుంది, అందులో ఒకరికి సక్సెస్ఫుల్ అయితే ఏదన్నా విషయం ఒకటి సక్సెస్ఫుల్ అయితే దాన్ని కాపీ క్యాట్ చేయడానికి ట్రై చేయండి అంటుంటారు. లిటరల్లీ కాపీ క్యాట్ కాదు, కొద్దిగా ఆ మోడల్ని అడాప్ట్ చేయడానికి ట్రై చేయండి అంటుంటారు అందరూ. ఆబ్వియస్లీ ఇదంతా పెద్ద అందరికీ తెలిసిందే. గట్టిగా ఊపిరి పీల్చుకో మిత్రమా, కొడదాం. ఇవాళతో లైఫ్ అయిపోలేదు, కొడదాం.